మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. వారం రోజుల క్రితం టమాటా పచ్చడి పెడదాం అనుకుంటున్నాను, టమాటా ముక్కలు కోస్తున్నాను అని ఒక వీడియో పెట్టాను కదా. ఇక టమాటా పచ్చడికి కోసమని టమాటాలు కోసాను, ఎండబెట్టాను, అలాగే పచ్చడి కూడా చేశాను. కమ్మనైన టమాటా పచ్చడి. మనకి ఎప్పుడన్నా ఇంట్లో కూర చేయాలంటే ఒంట్లో ఓపిక జాలకపోయినా, టైంకి కూరగాయలు లేకపోయినా ఈ టమాటా పచ్చడి ఉందనుకోండి, అప్పటికప్పుడు తాలింపు పెట్టి చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది, తినడానికి కమ్మగా ఉంటుంది. ఇక టమాటా పచ్చడి రుబ్బుకోవాలంటే కంపల్సరిగా రోట్లోనో లేకపోతే గ్రైండర్లోనో చేసుకోవాలి కదా. కొంతమందికి ఏమో రోళ్ళు అందుబాటులో ఉండవు, కొంతమందికి ఏమో గ్రైండర్లు ఉండవు. నాకులాగా మిక్సీ అయితే అందరికీ ఉంటుంది కదా. మిక్సీలో చేశానండి ఈ టమాటా పచ్చడి. ఎలా చేశాను ఏంటని మీకు లాంగ్ వీడియో ద్వారా చూపిస్తాను. ఈ వీడియో కింద లాంగ్ వీడియో లింక్ పెడతాను, చూడండి. చూసి మీరు కూడా చేసుకోండి, కమ్మగా తినండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సరేనా.